వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు ఎన్టీపీసీ షిఫ్ట్ 1లో ఈరోజు జరిగిన ఉదయం ఎగ్జామ్స్ అనేవి చూడండి, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. అవి ఏంటంటే ఫస్ట్ సమ్ మన స్టూడెంట్స్ రాసిన ఎగ్జామ్ లో కొన్ని క్వశ్చన్స్ చెప్తే ఒకసారి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇన్ 2024 విచ్ స్పెషల్ డే సెలబ్రేట్ ఆన్ ది ఒకేషన్ ఆఫ్ 150th బర్త్? 2024 ఎవరి యొక్క సెలబ్రేషన్ 150th యొక్క బర్త్ యానివర్సరీ అనేది జరిగింది. దాన్ని దేని కింద ప్రకటించుకుంటారని చెప్పని ఎన్టీపీసీ షిఫ్ట్ 1 9వ తారీఖున అడగడం జరిగిందండి. ఆ బిట్ ఆన్సర్ ఏంటి అంటే బర్సా ముండా. ఈ బర్సా ముండా అనే ఆయన ఏంటి అంటే జార్ఖండ్ కి చెందిన ఒక గిరిజన మన ఫ్రీడమ్ ఫైటర్ అన్నమాట. ఈ ఫ్రీడమ్ ఫైటర్ యొక్క 150th యానివర్సరీకి సందర్భంగా మన ప్రభుత్వం అనేది ఏం చేస్తుందంటే ట్రైబల్ ప్రైడ్ అంటే ఎవరైతే గిరిజనులు ఉంటారో గిరిజనులందరిలో కూడా ఒక ప్రైడ్ అయిన గొప్ప వ్యక్తి అని ఆయన 150th బర్త్ యానివర్సరీ సందర్భంగా చెప్పడం అనేది జరిగిందండి. ఇంకోటి ఏంటంటే అయితే ఏ సంవత్సరం నుంచి దాన్ని స్టార్ట్ చేశారంటే ఈ బర్సా ముండాది 2021 నవంబర్ 15వ తారీఖు నుంచి స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. తర్వాత ఇకపోతే ఆ బర్సా ముండా అనేది ఒక ఫోటో మన యొక్క పార్లమెంట్ లో కూడా ఉండడం అనేది జరుగుతుందండి. ఆయన జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఈ బిట్ యొక్క కూలంకోసంగా చూసుకుంటే ఈ విధంగా అడగడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ విచ్ కీబోర్డ్ ఈజ్ యూజ్డ్ టు ది కాపీ అండ్ పేస్ట్ ఇన్ ఏ టెక్స్ట్? ఈ మధ్యన ఏంటంటే ఎన్టీపీసీ ఎగ్జామ్ లో 5, 6, 9వ తారీఖులో జరిగిన ఎగ్జామ్స్ లో ఏంటంటే కంప్యూటర్స్ మీద ఎక్కువగా బిట్లు అనేది అడగడం జరుగుతుంది. మెయిన్ ముఖ్యంగా ఏంటి అంటే 7 or 8 బిట్స్ అనేది అడగడం జరుగుతుందండి. కాబట్టి మన ఓల్డ్ పేపర్స్ లో కానివ్వండి లేదా ముందైన ఎగ్జామ్స్ యొక్క కంప్యూటర్స్ యొక్క బిట్స్ కానివ్వండి, కొన్ని బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ యొక్క బిట్స్ అనేది చదువుకోవడం అనేది ఈ ఎన్టీపీసీ సిబిటి 1 ఎగ్జామ్ కి చాలా ఇంపార్టెంట్ అనేది అవుతుంది. నెక్స్ట్ అయితే కీబోర్డ్, ఏ కీబోర్డ్ అనేది కాపీకి పేస్ట్ కి ఉపయోగపడుతుంది? Ctrl+C కాపీకి ఉపయోగపడుతుంది. Ctrl+P వి అనేది పేస్ట్ చేయడానికి అనేది ఉపయోగపడుతుంది. Ctrl+C Ctrl+V. నెక్స్ట్ ఇన్ MS Word ది మిడిల్ మార్జిన్ ఆఫ్ ది పేజ్ కెన్ బి సెట్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్యాబ్స్? ఏ ఫాలోయింగ్ ట్యాబ్స్ ని మిడిల్ మార్జిన్స్ కు ఉపయోగిస్తారు? మనం మిడిల్ మార్జిన్స్ కైనా లేదా అప్ అండ్ డౌన్ మార్జిన్స్ కైనా రైట్ టు లెఫ్ట్ మార్జిన్స్ కైనా పేజ్ లేఅవుట్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్ ని అనేది ఉపయోగించడం అనేది జరుగుతుందండి MS Word లో. నెక్స్ట్ భోలేనాథ్ తివారీ వాజ్ ది ఫ్రీడమ్ ఫైటర్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రెబెలియన్స్? ఈ భోలేనాథ్ తివారీ అనేవాడిని మనం ఏం చేస్తామంటే 1857 సిపాయిల తిరుగుబాటు ప్రపంచ స్వతంత్ర మహాసంగ్రామం మొదటి సంగ్రామంలో ఈ భోలేనాథ్ తివారీ గురించి మనం వింటాం. ఈయన ఉత్తరప్రదేశ్ బిలాయ్కి చెందినవాడు. బైలియా అనే ప్రాంతానికి చెందిన ఉత్తరప్రదేశ్ చెందిన మొట్టమొదటి ఈ సిపాయిల తిరుగుబాటు 1857లో అక్కడ ఈ భోలేనాథ్ తివారీ అనే పేరుని మనం వింటాం. మోడర్న్ హిస్టరీ క్లాస్ లో కూడా స్టార్ట్ అయ్యి అక్కడ చెప్పుకుంటాం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి భోలేనాథ్ తివారీ అనేవాడిని ఏంటి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ లైస్ టు ది ఈస్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్? ఈస్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ కి ఏ కంట్రీలో ఈస్ట్ ప్లేస్ లో ఏ దేశం ఉంది అని అడిగారు. అయితే అరుణాచల్ ప్రదేశ్ కి 4 సరిహద్దులు ఒకసారి చూడండి. అరుణాచల్ ప్రదేశ్ కి వచ్చేటప్పటికి ఈస్ట్ వైపు ఏంటంటే మయన్మార్ అనే దేశం ఉంటుంది. తర్వాత ఎందుకంటే సూర్యుడు ఉదయించేది భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏమైనా ఉందంటే అది అరుణాచల్ ప్రదేశ్. అటువైపు నుంచి వచ్చేది ఈస్ట్, సూర్యుడు ఉదయించేది ఈస్ట్ వైపు కాబట్టి ఈస్ట్ వైపు ఉన్నది మనకి అరుణాచల్ ప్రదేశ్ కి మయన్మార్ ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ కి వెస్ట్ సైడ్ పోతే బర్మా ఉంటదండి, బర్మా, భూటాన్. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ కి నార్త్ సైడ్ వెళ్ళిపోతే చైనా, అదే టిబెట్ ఉంటదండి. అదే అరుణాచల్ ప్రదేశ్ కి సౌత్ సైడ్ కి వస్తే అస్సాం అండ్ నాగాలాండ్ యొక్క సరిహద్దులు అనేవి అరుణాచల్ ప్రదేశ్ కి ఉండడం అనేది జరుగుతుందండి. ఇకపోతే ఇంకా బిట్లు అడుగుతూ ఉండొచ్చు, ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ 7 స్టేట్స్ నుంచి ఏదైతే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో అక్కడి నుంచి బిట్లు అడుగుతూ ఉంటాడు. ఇంకా అరుణాచల్ ప్రదేశ్ యొక్క ఆవిర్భావ దినోత్సవం ఇప్పుడు ఫిబ్రవరి 20వ తారీఖు 1987 ఫిబ్రవరి 20వ తారీఖు అరుణాచల్ ప్రదేశ్ యొక్క ఆవిర్భావ దినోత్సవం. అరుణాచల్ ప్రదేశ్ యొక్క నేషనల్ బర్డ్ ఏమిటి? నేషనల్ బర్డ్ హార్న్బిల్ అనేది అరుణాచల్ ప్రదేశ్ యొక్క నేషనల్ బర్డ్. నేషనల్ యానిమల్ ఏంటి?
గెయిల్ అనేది నేషనల్ యానిమల్ అరుణాచల్ ప్రదేశ్ కి. ఇవన్నీ కూడా అడగొండొచ్చు. అరుణాచల్ సెన్సస్ ప్రకారం మనం అడిగిన బిట్టు, అరుణాచల్ ప్రదేశ్ కిలోమీటర్ కి ఎంత సాంద్రత ఉంటుంది, వాట్ ఈస్ ది డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ అంటే 17 కిలోమీటర్ ఫర్ 17 మంది ఉంటారండి కిలోమీటర్ కి. అది అరుణాచల్ ప్రదేశ్ యొక్క పాపులేషన్ డెన్సిటీ. ఇలాంటి బిట్స్ అనేవి ఎక్కువ అడగడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పోషణ్ అభియాన్. నేను మొన్న బిట్లు చెప్పినప్పుడే నేను చెప్తున్నాను, ఎందుకంటే గ్యారంటీగా ఎన్టీపీసీ నుంచి ఒక బిట్ మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఈ స్కీమ్స్ దగ్గర నుంచి ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. మనం చెప్పిన స్కీమ్స్ అన్నింటిలో ఒకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇందులో పోషణ్ అభియాన్ అనే స్కీమ్ అనేది ఎప్పుడు ఎవరు లాంచ్ చేయడం జరిగింది, ఎవరంటే మన నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే 2017 సంవత్సరంలో దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగిందండి. వాట్ ఈస్ ద మెయిన్, ఎవరు లాంచ్ చేశారు అంటే నరేంద్ర మోడీ గారు కాదండి, ఏ డిపార్ట్మెంట్ లాంచ్ చేసిందని అడుగుతున్నాడు. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేది ఈ పోషణ్ అభియాన్ అనే ప్రోగ్రామ్ అనేది డెవలప్మెంట్ చేయడం. అసలు ఏంటి పోషణ్ అభియాన్ అంటే, పోషణ్ అభియాన్ లో ఎవరెవరు ఉంటారని అడుగుతారు. పోషణ్ అభియాన్ లో చిల్డ్రన్స్, ప్రెగ్నెంట్ ఉమెన్స్, లాక్టిక్ ఉమెన్స్, ఎవరైతే పాలు ఇచ్చే తల్లి ఉంటారో వాళ్ళు, నెక్స్ట్ అడోలసెంట్ గర్ల్స్, వీళ్ళందరూ కూడా పోషణ్ అభియాన్ అనే ప్రోగ్రామ్ లో ఉన్నవారు అనమాట. దీన్ని 2017లో మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ వారు అనేది లాంచ్ చేయడం అనేది జరిగిందండి. నెక్స్ట్, విచ్ కంట్రీ హాస్ రీసెంట్లీ బీన్ డిక్లేర్డ్ ఫ్రీ ఫ్రమ్ బ్లైండ్నెస్. చాలా ఇంపార్టెంట్ బిట్ అని కూడా ఆ రోజు చెప్పండి, మీకు స్టార్ మార్క్ కూడా పెట్టండి ఈ బిట్ అని చెప్పాను ఏంటి కదా. వస్తే విచ్ కంట్రీ హ్యాస్ బీన్ రీసెంట్లీ బీన్ డిక్లేర్డ్ ఫ్రీ ఫ్రమ్ బ్లైండ్నెస్. ఈ బ్లైండ్నెస్ అనేది ఎక్కువ ఎందువల్ల జరుగుతూ ఉంటదంటే, దాన్నే మనం ట్రెకోమా అనే ఒక డిసీజ్ అనేది, ఐస్ గురించి చెప్పుకున్నప్పుడు ట్రెకోమా అనే ఒక డిసీజ్ గురించి చెప్పుకున్నాం. ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజ్ అనమాట. ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే యాక్చువల్లీ ఇది ఏంటంటే కరెంట్ అఫైర్స్ తో ఉన్న బయాలజీ బిట్ అండి ఇది. ట్రెకోమా అనే డిసీజ్ అనేది కలర్ బ్లైండ్నెస్ కింద ఫామ్ అవుతుంది. దాన్ని ఓవర్కమ్ చేసింది WHO ప్రకటించింది. ఒక దేశానికి ఇంకా కలర్ బ్లైండ్నెస్ రాదు అని చెప్పింది. ఏంటి ఆ దేశం అని వస్తేప్పటికి, ఆ దేశం అనేది నైజీరియా. 2014లో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది నైజీరియా దేశాన్ని, ఇంకా ఆ దేశంలో కలర్ బ్లైండ్నెస్ అనేది లేదు అంటే ట్రెకోమా అనే డిసీజ్ అనేది ఆ దేశంలో లేదు అని ప్రకటించడం అనేది జరిగిందండి. ఇవి షిఫ్ట్ 1లో ఎన్టీపీసీ ఈ రోజు మార్నింగ్ జరిగిన ఎగ్జామ్స్ లో ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కొన్ని క్వశ్చన్ల గురించి చేసుకుందామండి.